శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెప్పండి. ఫైనల్ గా తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగినట్టుగా నిర్ధారణ అయిందండి. ఓహో, సూపర్. సో మరి మీ హిందూ సంఘాలు వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాయి? అసలు ప్రతిరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారేంటి మీరంతా? ఆ ప్రభుత్వంలోనే జరిగింది మరి ఇదంతా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాల్సిన పేరుని చెడగొడుతున్నారు మీరంతా కలిసి. ఓకే. ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉండి ఉన్న వ్యక్తిని ప్రపంచంలో ఎవరు లేరు, మా జగనన్న ఒక్కడే. ఇన్ని స్కాములు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కలేరు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే, మాట్లాడతాను నేను తిరుమల దీని గురించి మాట్లాడతాను. ఇంకా విచిత్రం ఏంటంటే 2014 నుంచి 2019 ఆయన తెర మీద ఉంది కదా మన జగన్మోహన్ రెడ్డి గారిది. 1924 ఆ టైంలో ఉన్న మినిస్టర్స్ 5 పేర్లు చెప్పగలుగుతారా? శాఖలతో సహా చెప్పలేరు. ఇప్పుడున్న మినిస్టర్స్ పేర్లు చెప్పగలుగుతారా? చెప్పచ్చు. లోకేష్ గారని, ఇంకో అనిత గారని, ఇలా పేర్లు చెప్పచ్చు. మన పవన్ కళ్యాణ్ గారని, ఇలా మినిస్టర్ల పేర్లు చెప్పచ్చు. అప్పుడు చెప్పేవాళ్ళు మినిస్టర్ల పేరు గుడ్డు మినిస్టరు, బూతుల మినిస్టరు, దొంగ మినిస్టరు, ఇలాంటి పేర్లు. అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఏపీని దోచేసుకున్నారంటే, వీళ్ళు చేసినటువంటి టెరంలో 2019 to 24లో భగవంతుడి కృప ఉండి 24 మన పార్టీ మారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదే పార్టీ వచ్చినట్టుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బొచ్చ పట్టుకుని అడుక్కునేవాళ్ళు. భూరక్ష అని భూములతో సహా కబ్జా చేసేశాడు. కమింగ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం, నాకెందుకో ఆ ఛార్జ్ షీట్ లో పేర్లు కూడా నేను రాసుకున్నా. నేను నిన్న ఎవరో నాకు ఛార్జ్ షీట్ పంపిస్తే చూసా, అందులో పేర్లు కూడా రాసుకున్నా. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, కొండను తవ్వి ఎలుకను పట్టారా? కొండని తవ్వి ఎలుకను పట్టారా? 36 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఎప్పుడు? 2026 తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యి వాడబడలేదు, అన్ని కెమికల్స్ తో వాడారు. అసలు అది నెయ్యి కాదు. ఏ స్వీట్ షాప్ వాడు కూడా అలా చేయలేరు. అలా చేస్తే ప్రతి స్వీటు మనకి రూపాయికే వచ్చేస్తుందేమో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు ఎన్ని చేసినా తప్పెవరిది? టీటీడీ యాజమాన్యాన్ని. ఖచ్చితంగా టీటీడీ యాజమాన్యందే. పోమిల్ జైన్, విపి జైన్, వీళ్ళు భోలేనాథ్ డైరీకి పర్సనల్స్ అనుకో, డైరెక్టర్స్ అనుకో, వీళ్ళని ముద్దాయిలుగా చేర్చాడు. ఆ తర్వాత ప్రళయ కావేరి మురళీకృష్ణ, ఈయన్ని ముద్దాయిగా చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఈయన ఎక్స్ ప్రొక్యూర్మెంట్ జిఎం, ఈయన్ని ముద్దాయిగా చేర్చారు. అది కాక ఎంప్లాయీస్ ని దోషులుగా చూపించారు. చిన్నరాజప్ప ఆయన్ని కూడా చేర్చారు. ఎందుకు? పైన బ్రాకెట్ లో ఏం పెట్టారు? PA to వైవి సుబ్బారెడ్డి. అంటే వీళ్ళ అనుమతులు లేకుండా, వీళ్ళ ప్రమేయం లేకుండా
గవర్నమెంట్ టీటీడీ ఎంప్లాయీస్ కానీ, ఆ తర్వాత చిన్నరాజప్ప కానీ, చైర్మన్ గారి అభిప్రాయాలు కాకుండా, సీఎం గారి ఆదేశాలు లేకుండా ఇంత స్కామ్ ఎలా చేస్తారు? అందుకే ఇందాక కొండంతవి ఎన్నికలు పెట్టారు అన్న. అసలు మెయిన్ చివరికి బలైపోయింది ఎవరయ్యా అంటే టీటీడీ ఉద్యోగస్తులు. సిట్ ఉంది, సిబిఐ ఉంది. చివరికి ఛార్జ్ షీట్ లో వాళ్ళు పేర్కొన్న లాస్ట్ ఐటమ్ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ ని యూజ్ చేసి ఉండకపోవచ్చు అని ఇచ్చారు. ఎవరిని తప్పుపట్టాలి ఇప్పుడు? ఎవరిని తప్పుపట్టాలి? ఏమనుకోవద్దు అంటున్నానని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే దమ్ముందా లేదా? లేదు. ఇన్ని అరాచకాలు చేస్తున్నా ఆయన మీద ఈగలులా వాళ్ళని ఎట్లా. ఇక రెండో పాయింట్కి వస్తే 20 కోట్ల లడ్డూలు వచ్చినాయి వీళ్ళ టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అంటే 20 కోట్ల మంది ఇంటూ 2 వేసుకున్న 40 కోట్ల మంది ఈ శ్రీవారి ప్రసాదాన్ని తిన్నారు. ఒక లడ్డు పూర్తిగా పంచుతాం కదా మనం, 40 కోట్ల మంది తిన్నారు. వీళ్ళు ఎంత క్యాలిక్యులేటెడ్గా, ఎంత పకడ్బందీగా, ఎంత క్రిమినల్ మైండ్తో వ్యవహరించారంటే ఈ 40 కోట్ల హిందువుల్ని కూడా చంపేయాలని కంకణం కట్టుకున్నారా? హిందూ మతం చెప్తా, హిందూ మతం అనేది ఉండకూడదు అని డిసైడ్ అయిపోయారా? దీన్ని బయోవార్ అనకూడదా? ఈ 40 కోట్ల మందిలోకి కెమికల్స్ వెళ్ళి ఉంటాయిగా. ఈ రోజు వరకు భగవంతుడి దయ వల్ల ఏమీ కాల. ఏదన్నా జరిగితే ఇన్ ఫ్యూచర్ ఒక 6 నెలలాగో 7 నెలలాగో యాక్షన్ రియాక్షన్ అయితే హిందువుల పరిస్థితి ఏంటి? ఇదే విధంగా అంతకు ముందు కూడా చేశారు. దిక్కుమాల మద్యాన్ని ప్రవేశపెట్టి 30,000 మందిని చంపేశారు. ఇంత అరాచకాలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఎందుకున్నారు? పర్పస్ ఏంటి ఉండటానికి? నేను అభివృద్ధి చేస్తున్నా అన్నారే. పిపిపి అని పెట్టారు కదా, ఎవరైనా టెండర్కి వచ్చారా? రాలా. వాళ్ళకి వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారు? మాకు 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఎవరు టెండర్లు వేయడానికి రావట్లేదు అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి సిగ్గుందా? ఎందుకు వదిలేస్తున్నారు? ఈ రోజుకి కూడా నేను అంతకు ముందు మన ఛానల్లోనే చెప్పా, ప్రతి డిపార్ట్మెంట్లో చెయ్యి కోసుకునే అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి తొత్తులు ఇంకా ఉన్నారు. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను అది చేశాను, ఈ లక్షల కోట్లు వస్తున్నాయి, ఆ లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి, ఎన్నో ఉపాధులు కల్పిస్తారు. కానీ పురుగుని చంపేస్తేనో లేకపోతే పురుగుని తీసుకెళ్లి ఒక డస్ట్బిన్ లో వేస్తేనో తప్పితే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే జరగదు కదా. ఆ వైపుగా ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఎవరి ఎండతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే ఇందాకంది కొండని తవ్వి ఎలుకని పట్టారు అని. వైవి సుబ్బారెడ్డి గారి పేరు లేదు, ధర్మారెడ్డి గారి పేరు లేదు, కరుణాకర్ పేరు లేదు. సర్వనాశనం అవుతోంది ఎవరయ్యా అంటే ఉద్యోగులు, టీటీడీ ఉద్యోగులు. అంతకుముందు ఇలాగే ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు నాశనం అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు నాశనం అయ్యారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాశనం అయ్యారు. బాలకృష్ణ గారు, ఇక్కడ ఇంకొకటి అనుకోవచ్చు కదా, ఇప్పుడు ఎవరైతే వీళ్ళ పేర్లు బయట వచ్చినాయో వాళ్ళు స్వచ్ఛందంగా ఒక సెటిల్మెంట్,
ఇప్పుడు లైఫ్ టైము మీరు పుష్ప సినిమా చూశారుగా, దాంట్లో ఆ, ఒక మంచి సీన్ ఉంటది. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేస్తారో, ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు జీవితం మొత్తం ఎంత సంపాదిస్తావు నువ్వు? 1 కోటి రూపాయలు సంపాదిస్తావు, ఇదిగో 1.5 కోటి తీసుకెళ్ళి. సో అట్లా కూడా ఈ 36 మందికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చుగా. ఖచ్చితంగా ఇప్పుడు అనుమానం అల్టిమేట్లీ ఇప్పుడు 250 కోట్లు తేలుతుందండి అక్కడ. ఈ 250 250 కోట్లు మహా అయితే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు లైఫ్ టైం సెటిల్మెంట్, వెళ్ళి జైల్లో ఉండలేరా? కానీ సమస్య అది కాదు కదా. ఇక్కడ హిందూ సంఘాలు ఏంటి, ఇప్పుడు చట్టాలు అనేవి వీటి రూపంలో ఎంతో మంది తప్పించుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ భక్తుడికి లేదా అక్కడ శ్రీవారికి సంబంధించిన అభిషేకం కూడా ఈ పాలతోనే చేశారు. మరి వాటి పరిస్థితి ఏంటి? అదే అంటోంది. మీరు ఎంతసేపు ఒక లడ్డు గురించే మాట్లాడుతున్నారు. అక్కడ పెట్టే నైవేద్యాలు చక్ర పొంగలి, రకరకాల ప్రసాదాలు, వాటిల్లో కూడా అదే నెయ్యి వాడుంటారు కదా. నెయ్యి కాని కెమికల్ వాడుంటారు కదా. అంటే సో సార్, నెయ్యి వాడినా కానీ కల్తీయే కదా అది. దీనివల్ల అదే నేను నెయ్యి కాదనే అన్నా. దీనివల్ల 40 కోట్ల మంది ఇండైరెక్ట్ గా ప్రసాదం తిని వాళ్ళ బాడీల్లోకి కెమికల్ ఎట్టా వెళ్ళిందో, ఇంకో 10 కోట్ల 15 కోట్ల మంది కొండ మీద ప్రసాదాలు తిని వాళ్ళల్లో కూడా కెమికల్ వెళ్ళి ఉంటది కదా. ఇకపోతే ఈ పనికి మాలిన దిక్కుమాలిన పేటీఎం బ్యాచ్ దరిద్రులు ఉన్నారు. వాళ్ళు నేను చూసా ఒక పోస్ట్ లో, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా, భార్యా పిల్లలు ఉన్నారా, వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే పార్టీకి కొమ్ము కాయటం తప్పు కాదు, వ్యక్తిని అభిమానించడం తప్పు కాదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం అలవాటైపోయింది వీళ్ళకి. అలా అలవాటు చేసేసాడు జగన్ గారు. ఏది ఏమైనా సరే రప్ప రప్ప చేసేయండి, నేను చూసుకుంటా. అది చూసేదేం లేదు. ఏది ఏమైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను చూసుకుంటా. ఏంటి ఆయన చూసుకుంది? గంజాయి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించటమా? బెట్టింగుల్లో ఓడిపోయి నష్టపోతే సూసైడ్ చేసుకుంటే వాడి ఇంటి దగ్గరికి వెళ్ళటమా? ఎవరో ఇద్దరు కొట్టుకు చస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించటమా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. పార్టీని నిలబెట్టుకోవాలి అన్నటువంటి జ్ఞానం కూడా ఆయనకి లేదు. పక్కన వాళ్ళు చెప్పినా వినడు. ఇలాంటప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ల మీద ఆధారపడితే ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతాడు ఆయన? ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఈయన రివర్స్ అయి వెనక్కి వస్తే ఇబ్బంది పడాల్సింది తెలుగుదేశం గవర్నమెంటో ఇంకో బీజేపీ గవర్నమెంటో ఇది కాదు. పర్టికులర్ గా స్ట్రిక్ట్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇందాక మీరు అన్నారు ఒక మాట, హిందూ సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు అని. అసలు కాషాయం వేసుకున్న, వద్దులే బూతులు వస్తున్నాయి నాకు, కాషాయం వేసుకున్న వాళ్ళు ఏం పీకుతున్నారు? దండం పట్టుకున్న స్వరూపానందే కదా వీడిని తీసుకొచ్చి హిందూగా మార్చింది. వాడేం పీకుతున్నాడు? ఎక్కడున్నాడు? ఎంతసేపు హిందూ సంఘాలు హిందూ సంఘాలు హిందూ సంఘాలు అంటున్నారే. ఈ సనాతన ధర్మం అని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారేమో అనిపిస్తోంది నాకు. స్ట్రైట్ గానే మాట్లాడుతున్నా, వ్యాపారం చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకన్నానంటే ఈ మాట, కాషాయం ప్రతి ఒక్కడు కాషాయం వేసుకోవటం, ప్రతి ఒక్కడు గడ్డాలు పెంచడం, మీసాలు పెంచడం, ఓ జడలాగా కొప్పు పెట్టడం, ముడ్డి కింద పీట ఒకటి వేసుకొని సొసైటీ రిజిస్ట్రేషన్ లో మాది ఈ పీఠం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయటం,
దోచుకు తింటున్నారు జనాన్ని. ఉదాహరణ చెప్పాలంటే నేను దాదాపుగా 5 పీఠాల పేర్లు చెప్తాను మీకు. హైదరాబాద్ నిన్నదాకా మొన్న వచ్చినటువంటి జ్యోతి అంట ఆవిడెవరో, నిజామాబాద్ లేని దేవుణ్ణి సృష్టించింది ఆవిడ. అంబాత్రే క్షేత్రం అని ఒకటి ఉంది. ఆయన గురించి మాట్లాడాలంటే 52 రకాల మన్నులంట. మట్టిలో 52 రకాలు ఉంటాయా నాకు తెలియదు. మహా ఉంటే 3-4 రకాలు ఉంటాయి. పైగా 52 రకాల మట్లుట. అవన్నీ ఏకకాలంలో తీసుకొచ్చాట. స్వయం ప్రతిష్ఠ అంట అమ్మవారు. స్వయం ప్రతిష్ఠ అంటే ఏంటి? అలాగే ఇంకోటి బోధానందని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటి, మాందీశ్వరుడు అని ఒక శివలింగం పెట్టాడు. అసలు మాందీశ్వరుడు ఎవరు అంటే శని కొడుకు అంట. మాందీశ్వరుడు శని కొడుకు కాదు, మాంది శని కొడుకు పేరు. వీళ్ళు సృష్టించడం, పీఠాలు పెట్టడం, డబ్బులు దోచుకోవటం, ఈ హోమం అంటాం, ఆ హోమం అంటాం. 97% మంది కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరిని కింద పైన పగల కొట్టాలి. వాళ్ళ కదా నాశనం అవుతుంది సనాతన ధర్మం. లేకపోతే అవుతుందా? సనాతన ధర్మం అంటేనే వేద ధర్మం. అవి ఎవరి ఆలోచించరు. ఎటువైపు వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా జరుగుతోంది, ఇవేమీ అక్కర్లా. లాస్ట్ గవర్నమెంట్లో వాడు దోచుకున్నాడు. ఈ గవర్నమెంట్లో వాడిని కాపు కాయటానికి పక్కన పెట్టుకొని సేవ తీర్చడానికి ఈ గవర్నమెంట్లో మేమున్నాం. వచ్చే గవర్నమెంట్లో వాళ్ళు వేరే ఏదో చేస్తారు. చివరికి చంకనాకిపోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎంత బాధేస్తుందంటే అంజి గారు, ఒక్కొక్క మాట వింటా ఉంటే ఎక్కడో మండుతుంది. నిన్న ప్రాక్టికల్గా నేను ఇందాక ఇంకో మాట అన్నా. నిన్న ఒక వైసీపీ వ్యక్తి ఫోన్ చేశాడు నా, ఇదే మాట అన్నాడు. 11 మంది ఉన్న పీపీపీని ఆపి పాడేశాడు, ఏం పేగలుగుతున్నారు మీరు అని. నన్ను అడుగుతామేమిట్రా అంటే, మీరని కాదండి, మామూలుగా అడుగు మాట్లాడుతున్నాను నేను. ఏ సమాధానం ఉంది? నేనే 2 క్వశ్చన్లు వేస్తాను మీకు సమాధానం చెప్పండి. ఇన్నేళ్ళు బయట ఎందుకున్నాడు? దీని వెనకాల ఎవరు సపోర్ట్ ఉన్నారు? ఇంత స్కామ్ చేస్తుంటే ఎందుకు ఎవరు పట్టించుకోవట్లా? ఇప్పుడు ప్రధానంగా బాలకృష్ణ గారు ఇక్కడ ఆల్మోస్ట్ నిర్ధారణ జరిగిపోయింది. అదొక కెమికల్ తో శ్రీవారికి చాలా పాపం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం ఎట్లాగా, ఎలాంటి అంటే మీరు హిందూకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఈ రోజున హిందువుల మీద దాడులు, వాళ్ళ మీద దాడులు కావచ్చు, మత మార్పిడులు కావచ్చు, రకరకాలవి జరుగుతున్నాయి. ఇక గుళ్ళు కూడా అక్కడ దాకా ఎందుకంటే అది గారు, నిన్న కాక మొన్న వాడెవడో ఆ గోపురం ఎక్కి నాకు మందు ఇస్తేనే కిందకి దిగుతా అని తిరుమలలో చాలా జరుగుతున్నాయండి. చాలా ఖాళీ బాటిల్స్ కనపడుతున్నాయి. అది పెట్టారా, క్రియేట్ చేశారా, అదంతా తర్వాత విషయం కాదండి. అసలు తిరుమల అనేది ఒక రాజకీయ క్షేత్రం అనుకుంటున్నారు వీళ్ళంతా. న్యాచురల్ అలాగే అనిపిస్తుంది. కానీ వెంకటేశ్వరుడు చూస్తూ ఊరుకోడు, తొక్కి పట్టి నారదీస్తాడు. అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే వీళ్ళు నిజంగా భయస్థులైతే ఆ తప్పులు చేయరు కదండి. భగవంతుడి సన్నిధిలో ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారు వీళ్ళు? అంటే అదే జస్ట్ ఒక జస్ట్ శిల్పంలాగా కనపడుతుంది. వాళ్ళు భయస్థులు అని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా చేశారా? నేను 40 సార్లు శబరిమల వెళ్ళా. నాకు ఏడుకొండల స్వామి అంటే చాలా భక్తి. నా ఇంట్లో ఆవుల్ని పెంచుతా. మరి నువ్వు చేసింది ఏంట్రా దరిద్రుడా? ధర్మారెడ్డి అబ్బో నా అంత ఉత్తముడు లేడు. కొడుకుని పోగొట్టుకున్నావుగా, ఒక్కగానొక్క కొడుకుని. ఇవన్నీ పాపాలు కాదా? ఖచ్చితంగా వీటిల్ని సమూలంగా నాశనం చేయకపోతే బయోవారే. ఇది నిజం చెప్పాలంటే బయోవారే. నిన్నే కాక మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా గంజాయి దాగి రోడ్డు మీద మహిళలు ఉన్నారు. ఇంతవరకు గంజాయి నిర్మూలన జరగల, డ్రగ్స్ నిర్మూలన జరగల, ఏమీ జరగవు.
అబ్బో అభివృద్ధి చిరిగి షాట్ అవుతోంది. అంటే బాలకృష్ణ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ కెమికల్ లోపలికి వెళ్ళిన తర్వాత రియాక్షన్ అంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించి ఏం జరగవచ్చు? ఎప్పుడైనా అవ్వచ్చు. ఉమ్, ఓ సంవత్సరం ఆగవచ్చు, 2 సంవత్సరాలు ఆగవచ్చు. ఏముందండి, ఈ కెమికల్ వల్ల లివర్ దెబ్బతింది అని రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఈ కెమికల్ వల్ల కిడ్నీ దెబ్బతింది, ఏంటి పరిస్థితి? ఓకే, అంటే టార్గెట్ అలా హిందూ. 30,000 మంది చచ్చిపోయారు మందు తాగి. ఓకే, అది కల్తీ మద్యం. కల్తీ మద్యం అది వేరు. కల్తీ మద్యం అయినా కెమికల్ అయినా బోత్ ఆర్ సేమ్. ఓకే, కల్తీ అంటే ఏంటి? డూప్లికేట్ అనే కదా అర్థం. రైట్ రైట్. అది నేను అంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కష్టపడట్లేదా అంటే చాలా కష్టపడుతుంది. ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొస్తోంది, అభివృద్ధిని ఎలా చేయాలి అని చూస్తోంది, అమరావతిని ఎంతగా పరుగులు పెట్టించాలి అని చూస్తోంది, పోలవరాన్ని తొందరగా కంప్లీట్ చేయాలి అని చూస్తుంది. అన్నీ చూసిన వాళ్ళు జగన్ని అరెస్ట్ చేసే దమ్ము కూటమికి లేదా? ఎవరు కాపాడుతున్నారు? అంతకు ముందులోకి వెళ్తే జగన్ని ఎవడు ఏం పట్టించుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ హస్తం ఉంది అని అనుకున్నది మనమే ఆయన గవర్నమెంట్ లో బిట్వీన్ 2019 to 24. మరి ఇప్పుడు ఎవరు హస్తం ఉంది? బాలకృష్ణ గారు, సరే ఇప్పుడు ఈ రాజకీయాలను ఒక ఎత్తునైతే ఇప్పుడు మరి హిందువులుగా బీజేపీ స్టాండ్ ఎలా ఉంటది హిందూ పార్టీకి సంబంధించి? బీజేపీ ఇప్పుడు బయటపడుతుంది కదా. అంజు గారు, నేను ఏదైనా ఒక మాట చెప్తే చాలా ఇబ్బందిగా ఉంటుందేమో. సనాతన ధర్మం, హైందవ ధర్మం అని పేర్లు చెప్పుకొని ఓట్లు అడుక్కోవటానికి తప్పితే దేనికి పనికిరారు. దేనికంటున్నానంటే ఈ మాట, కాశీలో గుడిలు ఎవరు కట్టారు అనేటువంటిది ఎవరికి తెలియదు. అతను ఏది మన 1000 కాళ్ళ మండపం టైపులో మణికర్ణికా ఘాట్ ని పగలగొట్టేశారు. దేనికి? వెడల్పు చేయాలంట, కారిడార్ చేయాలంట. వీళ్ళు చేసిన ప్రతి పని నాకు నచ్చలేదండి. కారిడార్ 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 అని సర్వనాశనం చేశారు విశ్వనాథుడి గుడిని. అందులో ఉన్నటువంటి పవిత్రత పోయి అక్కడే టీలు అమ్ముతాడు, అక్కడే ఏవేవో అమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు అదే మణికర్ణికా ఘాట్ ఉన్నవి 64 ఘాట్లు. నీ ఇష్టం వచ్చినట్టు పాల్గొట్టి ఎవడిచ్చాడయా మీకు అధికారం? గవర్నమెంట్ మీది అంటే ఏదైనా చేసేస్తారా? గవర్నమెంట్ మీది అంటే ఏదైనా చేసేస్తారా? ఒక్కళ్ళు మాట్లాడారా అంజి గారు? వారణాసిలో ఇలా, మణికర్ణికాలో ఇలా జరిగింది అని ఒక్కళ్ళు మాట్లాడారా? ఎక్కడికి వెళ్ళారు హిందువులంతా? ఎక్కడో హైదరాబాద్ లో ఎవడో కొత్తగా ఒక తెలియని అమ్మవారిని పెడితేనే ఇక్కడి నుంచి స్పందించని అక్కడ వాళ్ళు ఎందుకు ఒక్కళ్ళు మాట్లాడలా? దేశానికి సనాతన ధర్మం అనేటువంటిది వాళ్ళు చెప్పక్కర్లేదండి. హిందూ బతికున్నంత కాలం సనాతన ధర్మం ఉంటుంది, అందులో అనుమానమే లేదు. మార్పు రావాల్సింది ఎక్కడయ్యా అంటే, కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి. వాడి సన్యాసి అంటారో సన్నాసి అంటారో కూడా అర్థం కాదు. కొప్పులు ముడేసుకొని పీఠం వేసుకొని ముట్టి కింద పీఠం పెట్టుకుని వాళ్ళంతా గురువులు. ఇంకోటి నాడు ప్రతి ఒక్కళ్ళు గురువులు, సద్గురువులు. సద్గురు అంటే ఏంటి? ఎక్కడికి పోతోంది ధర్మం? అండ్ ఇంకోటి ఇక్కడ బాలకృష్ణ గారు, ఈ కల్తీ విషయంలో వాస్తవానికి అసలు అక్కడ ఏమి యానిమల్ ఫ్యాట్ అనేది ఏది లేదు అని చెప్పేసి ఒక పక్కన వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా వరకు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేను అదే, వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? కడుపుకి అన్నం తింటున్నారా? ఇంకా ఏదైనా తింటున్నారా? ఇంకా ఏదైనా అంటే అశుద్ధాన్ని తింటున్నారా? భార్యా పిల్లలు లేరా? మనం ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదా? పేటిఎంలో డబ్బులు వేస్తున్నారని అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే మాట్లాడేస్తావా? నిన్నగాక మొన్న ఆయన పేరేంటి, విజయసాయి రెడ్డి గారు, ఆయనే చెప్పాడు కదా, నాకు పేటిఎంలు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళలో ఈ సాయి ఒకడు అని. వాళ్ళకి వాళ్లే చెప్పుకుంటున్నారు, వాళ్ళకి వాళ్లే క్వార్టరీ నిర్మించుకుంటున్నారు. అన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని చెప్తాడు. చెవులో పూలు పెట్టుకున్నారు జనాలు. ఒక సీఎంకి ఏమీ తెలియకుండా తిరుమలలో కల్తీ జరుగుతుందా?
ఒక సీఎంకి ఏమీ తెలియకుండా ల్యాండ్ దొబ్బేస్తారా? ఒక సీఎంకి ఏమీ తెలియకుండా శాండ్ దొబ్బేస్తారా? ఏంటి ఏమీ తెలియకుండా కోట్ల కోట్లు లిక్కర్లో దొబ్బేస్తారా? ఈ విషయాలు ఏమి సీఎంకి ఎక్స్ సీఎంకి తెలియదా? చెప్పేవాడు ఉంటే వినేవాడు లోకు అంట. ఇట్లా ఉంది వీళ్ళు చెప్పేది. ఎంత దరిద్రమైనా సరే, ఎంత చండాలమైనా సరే, నేను ఇందాక ఒక మాట చెప్పా, మనకి కాఫీలో ఈగ పడితేనే ఇట్లా తీసి పక్కన పడేస్తాం. డైనోసార్ పడితే ఏం చేస్తాం? పట్టుకుంటామో, లోపల పెడతామో, చంపేస్తామో తర్వాత విషయం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నంత కాలం ఏ మాఫియా కావాలంటే ఆ మాఫియా జరుగుతుంది, సమస్యే లేదు. ఇప్పటికీ మళ్ళీ చెబుతున్నా, కూటమి ప్రభుత్వానికి దమ్ము లేదు, కూటమి ప్రభుత్వానికి ధైర్యం లేదు. పిరికి బంద కూటమి ప్రభుత్వం. ఎంత చంద్రబాబు నాయుడు గారు అక్కడ సెంట్రల్లో సపోర్ట్ ఇస్తున్నా వాళ్ళు చెప్పింది అయినా ఖచ్చితంగా లేదండి. అంజీ గారు, ఇది ఒక సిస్టమ్ మారాలి అని అంటే చాలా లొసుగులు ఉంటాయి. అలాగే నిన్నగాక మొన్న ఆయనప్పుడు నా అన్వేషణ సీతమ్మ తల్లి గురించి దిక్కుమాలిన మాటలు మాట్లాడి ఇప్పుడు లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్తున్నాడు అంటే వాడికి ఎంత పంపించారు పేటీఎం వాళ్ళు? ఆలోచించాలి కదా. ఒక భారతదేశాన్ని అవమానిస్తే వాడిని తీసుకురావడానికి ఎంత టైం కావాలి? సిస్టంలో మార్పు వస్తేనే ఏదైనా జరుగుతుందండి, లేకపోతే ఏమీ జరగదు. ఓకే, ఇప్పుడు ఈ చట్టాలు మీరు ఛార్జ్ షీట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఛార్జ్ షీట్ లో ఏది కొండందవి ఎలకను పట్టారు అన్నారు. సో మరి చట్టపరంగా లేకపోతే ఇంకోటో ఏదో అనుకూలంగా వాళ్ళకి వెళ్తా ఉంటాయి. భగవంతుడు వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండొచ్చు అంటారు? భగవంతుడు ఇచ్చే తప్పించుకుంటారంటారా భగవంతుడి దగ్గరికి కూడా వీళ్ళు? అస్సలు సమస్య లేదు. భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ వేరే లెవెల్. దాన్ని అసలు ఊహించలేము, అస్సలు ఊహించలేము. నాకు 7 కొండలు ఎందుకు 2 కొండలు కావాలి అన్న వ్యక్తి ఏమయ్యాడో చూసాం. అక్కడ నల్ల రాయి కాదండి, నిలువెత్తు ఆజానుభావుడు నుంచొని ఉన్నాడు. ఈ గవర్నమెంట్లు, సిబిఐలు, సిట్టులు ఆయనకు అసలు లెక్కే లేదు. ఒక్కసారి చూసి తెలిస్తే కళ్ళు, ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ సర్వనాశనం అయిపోతారు. బాలకృష్ణ గారు, ఫైనల్ గా మీరు ఈ హిందూ సంఘాలకు కావచ్చు, భక్తులకి, సరే హిందూ సంఘాల గురించి మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి భక్తులకి మీరు ఇచ్చే సందేశం ఏదన్నా ఉందా? ఇక్కడ సందేశం అనేటువంటిది ఇవ్వచ్చు. దానికి రియాక్షన్ గా భక్తులు చాలా మంది వస్తారు. నేను చెప్తోంది ఏంటంటే, సిబిఐ కానీ, సిట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు కానీ, హిందూ అనే అతను కానీ ట్యాగ్ చేసి 1,00,000 మందికి పంపించండి. మోడీ గారు సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకు రియలైజ్ అవ్వరు? ఇన్ని రోజులు దాదాపుగా 18 నెలల పాటు సిట్టు, సిబిఐ కలిసి చేసింది ఏంటయ్యా అంటే, కొండని తవ్వి ఎలుకని కాదు కదా, చీమను కూడా పట్టలేకపోయారు. ఒక చీమని పట్టలేకపోయారు. అందుకే వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మాకు సిబిఐ కావాలి, సిబిఐ. ఈయన జోబులో ఎంబ్లమా సిబిఐ. ఇప్పటికైనా భక్తులందరూ, 1కి 10 సార్లు చెప్తున్నాను, ఈ స్వామీజీలు, కాషాయాలు, నల్ల బట్టలు పక్కన పడేయండి, అసలు నమ్మతేమున్నాయి. భక్తులందరూ కూడా ఏకకంఠంతో, ముక్త కంఠంతో గోవిందా గోవిందా అంటూ తిరగబడితే, ప్రతి ఒక్కళ్ళు ట్యాగ్ చేసి ఈ వీడియోస్ని కానీ ఏదైనా సరే పంపించగలిగితే ప్రధానమంత్రి కార్యాలయానికి కానీ, ముఖ్యమంత్రి, ఏపీ స్టేట్ ముఖ్యమంత్రి గారు పంపించగలిగితే రివల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది, రావాలి. అలా రాకపోవడానికి కారణం ఏంటంటే
మనకెందుకులే, ఆడదాం నాకు బతుకుతున్నారు, మనదామను మనం బతుకుదాం. చివరికి చిప్పకూడు భక్తులే తింటారు. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఇప్పటికైనా భక్తులందరూ మేల్కొనండి. మనం చేసే ప్రయత్నాన్ని పోరాటంగా మార్చండి. ఏడు కొండలవాడు అందరి దేవుడు, ప్రపంచ దేవుడు ఆయన, కలియుగ వైకుంఠమూర్తి ఆయన. అందుకే ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.